హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి స్పెషల్ సున్నుండలు చేస్తున్నాము. భోగి ముందు రోజు మా ఇంటికి వెళ్ళామన్నమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ సున్నుండలు చేస్తున్నాము. మా అమ్మగారు మినుములు అలాగే బియ్యం పొయ్యి మీద వేపుతున్నారు. నేనేమో వీడియో తీస్తున్నాను అనమాట, చూడండి. వేపడం అయితే అయిపోయింది. వాటిని ఒక దాంట్లోకి తీసేసుకుంది మా అమ్మ. తీసేసుకుని వాటిని చల్లారబెడుతుంది అన్నమాట. చల్లారబెట్టేసి ఇప్పుడు వాటిని పాత పద్ధతిలో తిరగలు ఉంటుంది కదండి, తిరగల్లో వేసి తిప్పుతుంది. ఎందుకంటే కొంచెం పట్టుకోవాలి. అలాగే మిల్లుకి కూడా ఇచ్చేస్తుంది అన్నమాట. మిల్లుకి వేస్తాం కదా అప్పుడు పిండికి, అందుకనేసి కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి అమ్మ తిరగలు వేసి తిప్పుతుంది అన్నమాట. అమ్మ అలాగే నేను కూడా ఇద్దరం కలిసి దాన్ని తిప్పుతున్నాం. పప్పు చేస్తున్నాం అన్నమాట, మినుముల్ని పప్పు చేస్తున్నాము. తిరగలు వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు దాన్ని అంతా చెరుగుతుంది అన్నమాట మా అమ్మ. పొట్ట అంతా పోయేలాగా మా అమ్మ నీట్గా చెరిగేసి దాన్ని ఒక క్యాన్లోకి తీసేసుకుంది. తీసేసుకొని తర్వాత రైస్ ఫ్రై చేస్తుంది. అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుని దాన్ని పొయ్యి మీద ఫ్రై చేస్తుంది అన్నమాట. రైస్ మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. దాన్ని కూడా పక్కకు తీసేసుకొని చల్లారబెట్టుకొని మినపప్పు వేసిన క్యాన్లోనే దాన్ని కూడా యాడ్ చేసేసి పిండికి మిల్లుకి అయితే పంపేసింది అన్నమాట మా అమ్మ మా నాన్నతోటి. ఇది నెక్స్ట్ డే భోగి రోజు అన్నమాట. భోగి రోజు అయితే సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఈ పిండి వచ్చేసి సగం పిండే తీసుకున్నాను అన్నమాట. సగం పిండే తీసుకుని అందులో 1 కేజీ బెల్లం, ముద్ద బెల్లం తురిమేసి కలిపేసాను అన్నమాట. దాన్ని బాగా కలిపేసి కొంచెం బెల్లం ఎక్కువైపోయింది అనేసి పక్కన పెట్టేశాను. అది పక్కన ఉంచుకొని
అంతేలాగా అమ్మ నెయ్యి వేడి చేసుకొచ్చింది. అది కొద్ది కొద్దిగా వేసుకుని లడ్డూలు చేస్తున్నాను అనమాట సున్నుండలు. ఈ వీడియో అప్లోడ్ చేయడానికైతే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళది విలేజ్ కదా, అక్కడ అస్సలు సిగ్నల్ లేదు. అందుకనేసి వీడియో అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టిందన్నమాట. సో సున్నుండలు అయితే ఫైనల్లీ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.